ఉన్నారు. బాలకోటయ్య గారు నమస్కారం సార్. నమస్కారం సాంబశివరావు గారు. ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు 100% ఏ రాజకీయ నాయకులు కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి హోదా కానీ ఉప ముఖ్యమంత్రి హోదా కానీ రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా సరే వాస్తవాలు మాత్రమే మాట్లాడాలి, రుజువులు ఉంటేనే మాట్లాడాలి, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడకూడదు అనేది మాత్రం ఒక మంచి శుభ పరిణామం. నేను ఇందా చెప్పినట్టుగా పింక్ డైమండ్కి ఎవిడెన్స్ ఉంటే మాట్లాడారా, ఎలక్షన్లు గెలవడానికి వాళ్ళు మాట్లాడలేదా అనేది నేను సమర్థించను. ఎవరైనా సరే ఒకేలాగా ఉండాలి. ఇవాళ రాజీనామా చేయమని అడుగుతూ ఉన్నారు. ఎక్కడుంది ఆ అడిగే హక్కు వాళ్ళకి? ఎక్కడుంది? సాంబశివరావు గారు నమస్కారం. నమస్తే సార్. డిబేట్లో పాల్గొన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. సాంబశివరావు గారు, ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యల జోలికి నేను పోవడం లేదు. కోర్టులో జడ్జిలు ఎవరో, ఆ కోర్టుకు సంబంధించిన పాయింట్లు ఏంటి అనే అంశాల జోలికి కూడా నేను పోవడంలా. 2 అంశాలు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చినాయి సాంబశివరావు గారు గత 10 రోజులుగా. ఒకటి, తిరుపతి లడ్డూలో నాణ్యతా ప్రమాణాలు తగ్గాయి, లోపభూయిష్టమైన వ్యర్థ పదార్థాలతో ఇతర జంతువుల కొవ్వు పదార్థాలతో లడ్డూ తయారీకి గత ప్రభుత్వ హయాంలో అపచారం జరిగింది. 2, డిక్లరేషన్ మీద అన్యమతస్థులు సంతకం పెట్టే దేవదేవుని యొక్క దర్శనానికి వెళ్ళాలి అనేది టీటీడీ నిబంధన. సరే, డిక్లరేషన్ వ్యవహారం పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే న్యాయస్థానాన్ని అంశం జోలికి రాలేదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటాను తప్ప నేను డిక్లరేషన్ మీద సంతకం పెట్టను, నేను ఆ దేవదేవుని పూజిస్తాను అని అన్నాను. మీరు ఎందుకు పంపించరో పంపించాల్సిందని ఒక రువాబుగిరి చేశారు. టీటీడీ దేవస్థానం అందుకు అంగీకరించాలా, ఆయన వెళ్లకుండానే బయటకు వచ్చాడు. ఎందుకంటే ఆ డిక్లరేషన్ అంశం గురించి పెద్ద అంశం కాదు, ఏం లేదు సాంబశివరావు గారు. ఇప్పుడు మీ ఆకారం వేరు, నా ఆకారం వేరు, మీ ఆహార్యం వేరు, నా ఆహార్యం వేరు, మీ భాష వేరు, నా భాష వేరు. అలాగనే ఆయా మతాలకు ఉన్న నిబంధనలు అవి. ఇది ఈరోజు మనం పెట్టినవి కాదు, సనాతనంగా వచ్చిన ధర్మం. నేను పూలు పెట్టుకుంటా, బొట్టు పెట్టుకుంటా, నేను చర్చికి వెళ్తాను అని అంటే చర్చి నిబంధనలు అనుమతిస్తాం. నేను గడ్డం పెట్టుకుంటా లేదా టోపీ పెట్టుకుంటా దేవాలయంలోకి వెళ్ళిపోయి అల్లా అంటానంటే ఆ నిబంధనలు పాటిస్తాం. వీటిని ఏంటంటే దిస్ ఈజ్ ది సెక్యులరిజం. నేను ఒక మాట చెప్పాను నిన్న మొన్న, దేవదేవుని డిక్లరేషన్ మీద సంతకం పెట్టడమే సెక్యులరిజం. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావడం వల్ల దేవదేవుని యొక్క ఆ గౌరవం పొందటమే డిక్లరేషన్. పోతే ఇప్పుడు వ్యవహారం ఏంటంటే న్యాయస్థానానికి ఎవరైనా వెళ్ళొచ్చు. ఇవాళ వెళ్ళింది వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన ఎక్స్ టీటీడీ బోర్డు చైర్మన్. 2, ఆయన కర్ణాటకకు సంబంధించిన సుబ్రహ్మణ్యం స్వామి. వీరిద్దరు వైసీపీకి సంబంధించిన నాయకులు అన్న విషయం లోక విదితమే. న్యాయస్థానం అడిగింది సుప్రీంకోర్టు. సహజంగా ఏ కేసులు వచ్చినా కూడా సుప్రీంకోర్టు ఏం అడుగుతుందంటే నీ పేరేంటి, మీ ఊరేంటి, నువ్వెందుకు వచ్చావు, ఎందుకు అలా కేసు పెట్టని వివరాలు అడుగుతుంది. అదే విషయం ప్రభుత్వాన్ని అడిగింది. లడ్డూలో నాణ్యతా ప్రమాణాలు తగ్గినాయా, మీరు ఆ ల్యాబ్కు పంపించారా, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడారు, ఈ అంశాలన్నీ మాట్లాడింది. వీటిని కోతికి కొబ్బరి చెప్పకాయ దొరికినట్టుగా వైసీపీ నాయకులు మొత్తం బయటకు వచ్చేసి చూశారా, సుప్రీంకోర్టు చెప్పేసింది లడ్డూలో ఎలాంటి అవినీతి జరగలా, కల్తీ జరగల. సుప్రీంకోర్టు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి, వెంటనే 24 గంటల్లో రాజీనామా చేయాలి. గురునాథ అమర్నాథ్ గారు, రోజా గారు, వెల్లంపల్లి గారు. ఇప్పుడు విషయం ఏంటంటే సాంబశివరావు గారు, ఒక సున్నితమైన అంశం ఈ దైవ కార్యక్రమం. వాళ్ళే చెప్తారు మేము మతం చూడం, కులం చూడం, రాజకీయాలు చూడం అని. మరి మతం చూడడం అన్నప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టుకుని వెళ్ళొచ్చు కదా దేవుడి దగ్గరికి. ఎవరా బాబు చేశారు? చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. మీరు ఇతర దేశాలు వెళ్ళినప్పుడు, ఇతర ప్రాంతాలు వెళ్ళినప్పుడు ఆ నామ్స్ పాటించరా ఏంటి? ఈ రోజున కల్తీ మీద సిట్ వేశారు, సిట్టు విచారణ తెలుస్తుంది. సిట్టు మీకు నచ్చకపోతే ఇంకోటి ఏమన్నా విచారణ కావాలా కోరండి, సుప్రీంకోర్టుకి వెళ్ళి తప్పేం లేదు. మీ సుప్రీంకోర్టు విచారణ కావాలా, పోనీ ఇంటర్నేషనల్ విచారణ కావాలా, పోనీ అమెరికా విచారణ ఏమైనా కావాలా, కోరండి. ఈ రోజున తప్పు జరిగిందా జరగలేదా ఒకటే చెప్పాలి వైసీపీ పార్టీ కానీ నాయకులు కానీ. మా హయాంలో తిరుపతి లడ్డూకి ఎలాంటి అపచారం మేము చెయ్యలేదు, మీరు విచారించుకోండి, దోషం ఉంటే మేము బాధ్యత పడతాం అని చెప్పాలి. వాళ్ళు ఆ మాట చెప్పటంలా
దీన్ని చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేశాడు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయరా, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నారు. వరదల్ని రాజకీయం చేశాడు, వరద నష్టాన్ని రాజకీయం చేశాడు, బుడమేరుని రాజకీయం చేశాడు, అమరావతిని రాజకీయం చేశాడు, పోలవరాన్ని రాజకీయం చేశాడు, ప్రత్యేక హోదాని రాజకీయం చేశాడు, మా ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద జరిగిన దాష్టీకాల మీద రాజకీయం చేశాడు. 5 ఏళ్ళు రాజకీయమే చేశాడు. ఇంకేం చేశాడు? పైపెచ్చి అంటాడు మీకు కల్తీలో మీకు పూర్తిగా తెలియనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడతారు? మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకపోతే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతుందా? ఆల్రెడీ గుజరాత్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు వచ్చింది 8 ట్యాంకర్లు. జూలై 6వ తారీఖున, జూలై 12వ తారీఖున 4 ట్యాంకర్లు తిప్పి పంపించారు. ఈ నాణ్యత బాలకోటి గారు, ప్రమాణాలు నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సబ్జెక్ట్ ఒక్క మాట అంత ముందు వచ్చిన 8 ట్యాంకర్లు అనుమతించారు. ఆ నాణ్యత ప్రమాణాలను సీఎం గారు మాట్లాడారు. ఆ ప్రక్షాళన కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఆయన మాట్లాడి వదలకోదా. దేవాలయాల్లో సరైన చర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని కూడా మారుస్తున్నాడు. రేపు తిరుపతి టీటీడీ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్.